ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు టేస్టీగా అలాగే సింపుల్ గా అయిపోయే మసాలా ఉప్మా ఎలా చేయాలో చూసేద్దామా. ఉప్మా అంటుందంటే చాలా బోర్ కదా అనుకుంటున్నారు కదా, ఈ రకంగా చేసి పెట్టండి. పిల్లలతో సహా లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 కప్పు రవ్వ తీసుకోవాలండి. ఈ రవ్వని లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మాడిపోతుంది. ఉప్మా కూడా అంత టేస్ట్ ఉండదు అన్నమాట. లో ఫ్లేమ్ లో పెట్టుకుని కనీసం 8 to 10 మినిట్స్ వరకు కూడా మనం ఈ రవ్వ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న రవ్వని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా మెల్ట్ అయిన తర్వాత ఒక 10 జీడిపప్పుల వరకు కూడా వేసుకుని జీడిపప్పును మనం మంచి కలర్ వచ్చేంత వరకు క్రంచీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. దీని ఉప్మాతో పాటు ఫ్రై చేసుకోకుండా ఇలా సెపరేట్ గా ఫ్రై చేసుకుని పెట్టుకోవడం వల్ల ఏంటంటే క్రంచీగా బాగుంటుంది టేస్ట్. ఇది ఇలా సెపరేట్ చేసుకుని అదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ సాయమినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చీలికలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఈ రెండు కూడా బాగా వేయించుకుని 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని తీసుకుని కట్ చేసుకుని ఇది సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా టమాటా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే పొటాటోస్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో మీరు కావాలనుకుంటే ఇంకా గ్రీన్ పీస్ అలాగే బీన్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఎవరు నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. నా దగ్గర ఈ రెండే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇవే వేసుకున్నాను. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇవన్నీ కూడా ముక్కలకి పట్టేంత వరకు కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు గ్రీన్ పీస్ వేసుకునేటట్టయితే కనుక కొంచెం ఒక 1 అవర్ ముందే వాటిని నానబెట్టుకుని అప్పుడు వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ వరకు మనం వీటిని కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా 80% వరకు కూడా మనకి ఈ వెజ్జెస్ అన్నీ కూడా కుక్ అయిపోయాయి. ఈ టైంలో మనం 1 కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్ళు తీసుకోవాలండి. బాగా జారుగా కొంచెం కావాలనుకున్న వాళ్ళు 3.5 కప్పులు నీళ్ళు కూడా తీసుకోవచ్చు. లేదు కొంచెం కరెక్ట్గా మీడియం సైజులో మనకి కొంచెం గట్టిగానే కావాలనుకున్న వాళ్ళు 1 కప్పుకి 3 కప్పులు నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తున్నా కదా ఇలా తెల్లగా ఆగనివ్వాలన్నమాట. ఇలా బాగా మరుగుతున్న వాటర్లో రవ్వని గరిటెతో కలుపుకుంటూ తిప్పుకుంటూ వేసుకోవాలి, లేదంటే ఉండకట్టేస్తుంది. ఇలా తిప్పుకుంటూ వేసుకుని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. దీనికి ఎక్కువ టైం తీసుకోదండి, బొంబాయి రవ్వ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా కుక్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఈ స్టేజ్లో మనకి ఉప్మా చాలు అనుకుంటే కనుక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదు ఇంకొంచెం గట్టిగా కావాలనుకుంటే ఇంకో 2 మినిట్స్ వరకు మనం గరిటెతో తిప్పుకుంటూ ఉంటే అది గట్టి పడిపోతుంది అన్నమాట. తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న కొత్తిమీరతో లాస్ట్లో మనం గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకుని తిప్పుకుంటే ఎంతో మంచి స్మెల్తో టేస్టీగా వద్దు అనుకున్న వాళ్ళు కూడా కావాలనిపించేలా టెంప్టింగ్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకుని జీడిపప్పు వేసుకున్నాం కదా, అది కనుక వేసుకుంటే మధ్య మధ్య నోటి తగులుతూ క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళు పెట్టండి, ఖచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే. నచ్చింది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ for watching.